హాయ్ అండి. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మీకు తెలుసు కదా. అయితే ఆయన్ని ఎవరు నియమించారని మాత్రం అడగకండి. చంద్రబాబు అంటే అభివృద్ధి అంతే. తెలుగు నేలపై చంద్రబాబు జీవించిన కాలంలో ఎవరికి అభివృద్ధి చేయటం రాదు, చేయలేరు అంతే. అంతటి గొప్ప మనిషిని ఇంట్లో కూర్చోబెట్టడం అంటే ఓడించటం ఆంధ్ర ప్రజలు చేసిన అతిపెద్ద తప్పు. అదిగో 5 ఏళ్ల క్రితం చేసిన ఆ పొరపాటే సరిచేసుకునే అవకాశం ప్రజలకు ఇప్పుడు వచ్చింది. ఏపీ ప్రజలు లెంపలు వేసుకొని దాన్ని సరిచేసుకుంటారా? ఈ అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంటారా? అలా జరుగుతుందనే నీకు కలైనా రావచ్చా? అసలు వస్తే నువ్వు అసలు మనిషివేనా? తోటి ప్రజల పట్ల బాధ్యత లేదా? ఈ సోది ఏంటనుకుంటున్నారా? ఇక పాయింట్కి వస్తా. ఏపీ 2024 ఎన్నికల్లో ఓటింగ్ తీరుతెన్నులు విశ్లేషిస్తే తట్టుకోలేని తెలుగుదేశము కూటమి అభిమానగణం నాతో మాట్లాడిన మాటలు, వీడియోలకు పెట్టిన కామెంట్కి చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది. అయితే పైకి అలా మాట్లాడుతున్నారు కానీ జగన్లా బాబుగారు కూడా నేను చేసిందే చెప్తాను, చెప్పిందే చేస్తాను, ఓటు వేస్తారో లేదో నీ ఇష్టం అని కానీ పొరపాటున అన్నారో జనం ఈ ఎన్నికల్లోనే కాదు జీవితంలో కూడా ఆయనకు ఓటు వేయరని స్పష్టంగా తెలుసు. అందుకే జగన్పై వ్యతిరేకతనే తమకు అధికారం తెచ్చిపెడుతుందని బాబు ఆయన పరివారం బలంగా నమ్మారు. అదిగో అది తీసుకొచ్చేందుకే శతదా ప్రయత్నించారు. ఇక జనం విషయానికి వద్దాం. ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని గ్రహపాటు అంటారు. ఆంధ్ర ప్రజలు ఏమైనా తక్కువ తిన్నారా? అసలే వాళ్ళని తెలివైనోళ్ళు అంటారు కదా. తప్పు మళ్ళీ చేస్తారా? నెవ్వర్. ఫలితం జగన్ మళ్ళీ సీఎం అవుతున్నారు. బాబు దేనికి బ్రాండ్ అంబాసిడరో ఎల్లో మీడియాకి తెలుసు కదా. అది అధికారానికి దరిదాపుల్లో కూడా రానియదని బాగా తెలుసు. ఇంత క్లారిటీ ఉంది కాబట్టే జగన్పై వ్యతిరేకతనే బ్రహ్మాస్త్రంగా వాడాలనుకున్నారు, దాన్నే నమ్ముకున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే జగన్పై అసంతృప్తి మాత్రమే ఉంది. సొంత మీడియా చెబుతున్నట్లుగా వ్యతిరేకత అయితే లేదు. జగన్ ఏమైనా తక్కువ తిన్నాడా? నువ్వు తమలపాకుతో ఒకటిస్తే నేను తలుపు చెక్కతో రెండిస్తా అనే రకం కదా. అందుకే జనానికి పిచ్చ క్లారిటీ ఇచ్చాడు. ఏమని? నా పరిపాలనలో మీకు మంచి జరిగిందని నమ్మితేనే ఓటు వేయమన్నాడు. అంతేకాదండోయ్, అంతటితో ఆగలేదు. నన్ను కాదనుకుంటే బాబు వస్తాడు, మీ సంగతి చెప్తాడంటూ భవిష్యత్తు దర్శనము చేసేశాడు. ఫలితం పోలింగ్ కేంద్రాలకు జనం పోటెత్తారు. పాజిటివ్ ఓటు కారణంగానే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది అనేది అక్షరాల సత్యం. జూన్ 4న రాబోయే ఫలితం ఏమిటంటే విభజిత ఏబీకి 2వ దఫా సీఎంగాను జగన్ను కంటిన్యూ చేస్తున్నారు ఏపీ ప్రజలు. అయితే నా ఎన్నికల పరిశీలన విశ్లేషణలపై భూషణాలకు దిగుతున్న, నోటికొచ్చినట్లు తిడుతూ కామెంట్లు పెడుతున్న వారికి ఇది నా సమాధానం. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.